చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఇటీవల గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేసిన కేసును కుప్పం పోలీసులు ఛేదించారు. ఈ ఘటనకు సంబంధించి ఇన్ఛార్జ్ డీఎస్పీ ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. కుప్పం రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి కిడ్నాప్ కేసును ఛేదించారని తెలిపారు. కిడ్నాప్ కు పాల్పడిన 7 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. మరో 5 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కిడ్నాప్ కు వినియోగించిన 3 కార్లను సీజ్ చేయడం జరిగిందన్నారు. రైస్ పుల్లింగ్ లో 100 కోట్లు గోవిందప్ప కుటుంబ సభ్యులకు వచ్చాయని, గోవిందప్ప కుటుంబ సభ్యులను కిడ్నాప్ చేశామని పోలీసుల విచారణలో నిందితులు తెలిపినట్లు తెలిపారు. కాగా రైస్ పుల్లింగ్ అనే విషయం అపోహ మాత్రమేనని తెలిపారు. త్వరలోనే పరారీలో ఉన్న 5 మందిని అరెస్టు చేస్తామని తెలిపారు. అరెస్టైన నిందితులపై కడప జిల్లా సందేపల్లి పోలీస్ స్టేషన్లో కేసులున్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ మల్లేష్ యాదవ్ మరియు ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. రామకుప్పం మండలంలో 14-11-2024 మిడ్ నైట్ పెద్ద గురుబలపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతని కుటుంబ సభ్యులను కొంతమంది వ్యక్తులు కిడ్నాప్ చేసి 3 వాహనాల్లో తీసుకెళ్ళిపోయారు. దాని గురించి పూర్తిగా దర్యాప్తు భాగంగా ఈరోజు 2 ప్రదేశాల్లో కిడ్నాప్ కాబడిన వ్యక్తులు అలాగే దానికి కిడ్నాప్కు పాల్పడిన 7 మంది వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు దీనిపైన పూర్తిగా విచారిస్తే ఎవరైతే కిడ్నాప్ కాబడినారో ఆ వ్యక్తుల దగ్గర దాదాపు 100 కోట్ల రూపాయలు రైస్ పుల్లింగ్ దాకా డబ్బులు వచ్చిందని ఈ ముద్దాయిలకు ఒక సమాచారం రావడంతో వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా బెదిరించి డబ్బులు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఆదాయ శాఖ అధికారులుగా వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ వెహికల్లో ఎక్కించుకొని 100 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయనే భ్రమతో వాళ్ళని చేశారు. తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు, జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికొకరు మోసేసిన ఉద్దేశంతో చెప్పుకున్న మాటలుగా ఢిల్లీకి చెప్పినారు. ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 3 వాహనాలు కూడా సీజ్ చేయడం జరిగింది. గుప్త నిధులు అనే కాన్సెప్ట్తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు. వాళ్ళే చెప్తున్నాయంటే దాన్ని నాన్ సీరియస్ చెప్పుకోవడం మా దగ్గర 100 కోట్ల డబ్బులు ఉన్నాయని. 100 కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ పుల్లింగ్ బాగా ఫేమస్ కాబట్టి మధ్యలో రైస్ పుల్లింగ్ చాలా వచ్చిందని చెప్పుకున్నారు. దాన్ని ఆ ముద్దాలు నమ్మినారు. వీళ్ళు కూడా రైస్ పుల్లింగ్ డబ్బులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుప్త నిధులు చిక్తాయేమో అనే ఉద్దేశం వీళ్ళకు ఉన్నట్టుంది. సో ఒకరికొకరు పరస్పరం సహకరించుకుంటూ సమాచారం లీక్ చేసుకుంటుంది. 100 కోట్ల రూపాయలు సౌండ్ ఓన్లీ సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు. ఎక్కడ గుప్త నిధులు ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండం అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ మన సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి. అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుప్త నిధులు పెట్టుకొని తిరగడము, రైస్ పుల్లింగ్ అని తిరగడము, అట్లాగే తాబేళ్ళని తిరగడము, 2 తరాల పాము తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక రుగ్మత లాంటిది. ఇదే దానికి దూరంగా కోరుకుంటున్నాను. కోఆర్డినేటర్ ఉన్నాడు, అందుకు ఎడ్యుకేట్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. అత్యాస ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది. ఇది పాసిబిలిటీ ఉందా లేదా, అసలు 100 కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది, ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకునే కారణం ఏంటి, వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా అకౌంట్ పడుతుంటారు అనేది కూడా లేకుండా జస్ట్ 100 కోట్ల వర్డ్తోనే జనాలను నడిపించేస్తుంది. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎలా మార్చుకుంటారు, ఎలా అవుతారు, ప్రాక్టికల్గా పాసిబుల్ కాని ఇష్యూస్ అన్ని అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాశతో పోతున్నారు ఇష్యూస్ అనేవన్నీ. సేమ్ క్రైమ్ అవుతుంది, ఆ క్రైమ్లో ముద్దాయిలుగా ఉన్నారు. నేను ఏ దాన్ని లింకప్ చేసినా కూడా సైబర్ క్రైమ్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకి తప్ప మిగిలిన వెబ్సైట్లు ఓపెన్ చేయడం కానీ మిగిలిన మెసేజ్లు ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు ఫోన్కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది. కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్, నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే, మిగిలిన ఎవరో కలుపుకొని జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీరు మీకు హ్యాక్ చేసుకోవడానికి వస్తాం కొన్ని సందర్భాల్లో. కాబట్టి అన్నెసరీ మెసేజెస్ అన్నెసరీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడము పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది. మోసపోయేవాడు ఉండే వరకు మోసపోయేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏదైనా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే 1930 వెంటనే ఫోన్ చేయండి.
సైబర్ క్రైమ్ వాళ్ళకు మీ డీటెయిల్స్ చెప్పండి. వాళ్ళ నెంబర్, ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు. ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవర్ అయినా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది. ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందుతుంది. రిజల్ట్ మీ దాకా వస్తుంది. 1930 సైబర్ క్రైమ్ నెంబర్. దానికి ఫోన్ చేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ చేసేదాకా మీ వివరాలను చెప్పండి. 24/7 వర్క్ చేస్తుంటుంది. హార్దిక శుభాకాంక్షలు. భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి అందరి మన్ననలతో అలంకరించిన పదవులకే వన్నె తెచ్చే సింహపురి ముద్దుబిడ్డ మా ప్రీతమ నాయకులు బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ బోర్డు నెల్లూరు జోన్ చైర్మన్ గా నియమితులైన శుభవేళ వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్సారా కోరుకుంటూ ఇట్లు భారతీయ జనతా పార్టీ నెల్లూరు జిల్లా.